హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఎస్ఏ 4410 చూద్దాం. కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్. సో ఇదేంటంటే, సో ఫస్ట్ చూద్దాం 4400కి 4410కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 4400లో ఏమవుతుందంటే, ఒక ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మింగ్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ అనే ద్వారా ఒక ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తాడు మేనేజ్మెంట్కి. కానీ దాంట్లో అష్యూరెన్స్ అనేది ఏముండదు. దీంట్లో ఏమవుతుందంటే కంపారిజన్ ఎంగేజ్మెంట్స్లో ఏమవుతుందంటే, మనకున్న ఒక ప్రాక్టీషనర్కి ఒక ఆడిటర్కి ఉన్న ఎక్స్పర్టైజ్ అనేది యూజ్ చేసి మేనేజ్మెంట్కి అసిస్ట్ చేస్తాడు ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ మే బీ. సో ఆ బేస్ మీద ఏముంటుందంటే, జనరల్ మనకి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎక్స్పర్టైజ్ అనేది ఉంటుంది. దాన్ని అసిస్ట్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మేనేజ్మెంట్కి అసిస్ట్ చేస్తాం, ఇలాగా ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి. సో ఇక్కడ కూడా అష్యూరెన్స్ అనేది ఏమి ఉండదు, అండ్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఇక్కడ ఏం అవసరం లేదు, ఎందుకంటే అష్యూరెన్స్ అనేది ఏమి ఇవ్వట్లేదు కాబట్టి, ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ ఏం చేయట్లేదు కాబట్టి. ఓకేనా? సో ఇది క్లారిటీ వచ్చిందిగా. సో ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం ఏంటనేది. సో మీనింగ్ ఏంటో చూద్దాం కంపైలేషన్ ఎంగేజ్మెంట్కి. ఇట్ ఈస్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ విచ్ ప్రాక్టీషనర్ అప్లైస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎక్స్పర్టైజ్ టు అసిస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. మన ఒక ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బై మేనేజ్మెంట్కి ఈ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి అసిస్ట్ అనేది చేస్తాం. కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఇస్ an assurance engagement కాదు. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ప్రాక్టీషనర్ టు వెరిఫై అక్యురసీ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ ఫర్ కంపైలేషన్ ఆర్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. సో ఇక్కడ మనం వచ్చిన డేటాని, వాటి యొక్క అక్యురసీని అండ్ కంప్లీట్నెస్, అంటే ఆల్ ఫామ్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు వచ్చిన డేటాని, బికాస్ ఇక్కడ మనం ఏ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా? సో అసలు ఈ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఎందుకోసం, దాని యొక్క పర్పస్ ఏంటి చూద్దాం. టు కంప్లై విత్ మ్యాండేటరీ పీరియాడిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ లా ఆర్ రెగ్యులేషన్. ఏదైనా లా ఆర్ రెగ్యులేషన్ స్పెసిఫై చేస్తే. నెక్స్ట్, ఫర్ పర్పసెస్ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇన్ కేస్ మ్యాండేటరీ కాకుండా అదర్ దెన్ మ్యాండేటరీ అయితే ఏంటి దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ సచ్ యాజ్ ఫర్ ఇంటర్నల్ యూజ్ కోసం, దేనికోసమైనా. ఫర్ ఎక్స్టర్నల్ పార్టీస్ అండర్ కాంట్రాక్ట్, ఏదైనా ఎక్స్టర్నల్ పార్టీస్కి, అంటే లైక్ లోన్ ఇస్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పి అలాగా. నెక్స్ట్, ఫర్ ట్రాన్సాక్షనల్ పర్పస్ అంటే ఏంటంటే మెజర్ అక్విజిషన్ ఏదైనా జరుగుతాగానే ఉంటే అందుకోసం అని చెప్పి ఏదైనా కంపైలేషన్ ఎంగేజ్మెంట్ రెడీ చేస్తే అందుకోసం అని చెప్పి. సో ఇది మొత్తం కంపైలేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి. నెక్స్ట్, ప్రాక్టీషనర్ షాల్ కంప్లై విత్ రిలవెంట్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, హౌఎవర్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్. ఎందుకని? అష్యూరెన్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి. సో ఇండిపెండెన్స్ అనేది అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ఎంగేజ్మెంట్ యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూయన్స్. Practitioner shall not accept the engagement unless practitioner has agreed the terms of engagement with management or engaging party including. సో ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే తప్పితే మనోడు ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. సో అవేంటో చూద్దాం. సో నేను ఎగ్జాంపుల్స్ కూడా రాశాను, నేను పక్కన చెప్తాను, మిమ్మల్ని రాసుకోమన్నప్పుడు ఆ పక్కన రాసుకోండి. ఓకేనా? ఇంటెండెడ్ యూజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ముందు అసలు వీటి యొక్క యూజర్స్ ఎవరు అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అది అనుకుందాం, అది రాసుకోండి మీరు, IFRS అని రాసుకోండి. ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ మేనేజ్మెంట్కి అసిస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ది ఎక్స్పర్టైజ్. దాంతోపాటు ఏంటంటే ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇవ్వము, అది పాయింట్. సో రాసుకోండి అక్కడ, అసిస్ట్ మేనేజ్మెంట్ అండ్ నాట్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్, ఇది. ఓకేనా? నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రాక్టీషనర్. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎక్స్పర్టైజ్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి మేనేజ్మెంట్కి మనం అసిస్ట్ చేయాలి. అండ్ ఇక ఇంకోటి ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ అక్యూరసీ ఆర్ కంప్లీట్నెస్ అనేది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది మన రెస్పాన్సిబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే చూద్దాం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ దేర్ ఆఫ్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ ఫర్ ఇంటెండెడ్ యూజ్ అండ్ యూజర్స్. సో ఈ మనం ఏదైతే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నామో అది పర్పస్ అనేది అది మ్యాచ్ అవ్వాలి. ఏది మనం ఏ పర్పస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తామో అది మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, IFRS ప్రకారం ప్రిపేర్ చేస్తున్నాం అనుకున్నాం. ఈ IFRS ప్రకారం ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో అది ఆ పర్పస్ అనేది మనకి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? మ్యాచ్ కాలేదనుకోండి మనకేమవుతుంది, ఇప్పుడు మనం వేరే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. వేరే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారం ప్రిపేర్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడ మనకి మొత్తం ఉల్టా అయిపోతుంది. ఓకేనా? అది పాయింట్ అది చూద్దాం మళ్ళీ. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ దేర్ ఆఫ్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కన్సిడర్ చేయాలి.
ఓకేనా. అది అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ఐఎఫ్ఆర్ఎస్ అనుకున్నాం అది. నెక్స్ట్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నెట్ కంట్రోల్స్. డిజైన్, మెయింటెనెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ దేనికోసం, ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం. అది వాటి యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఫర్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్. సో మనం ఈ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ప్రిపేర్ చేయడానికి ఏవైతే మనం డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ ఏవైతే మనం కన్సిడర్ చేస్తామో అవన్నీ మనకి అప్రాప్రియేట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, అక్యురేట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ జడ్జ్మెంట్స్ నీడెడ్ ఇన్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ కానీ ఏమైనా కన్సిడర్ చేయాల్సింది ఏమైనా నీడ్ ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్రాక్టీషనర్ రిపోర్ట్. సో ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం ఆడిటింగ్ చేయట్లేదు, జస్ట్ మనం అసిస్ట్ చేస్తున్నాం. అండ్ అకార్డింగ్ టు దట్ మనం మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ ఏం చేయట్లేదు. సో ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ అనేది ఆ పాయింట్స్ ఉంటుంది అన్నమాట. నాట్ ఆడిటెడ్ అండ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్, ఆ బేస్ చేసుకొని పాయింట్స్ బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. దీస్ ఆర్ ది ఎంగేజ్మెంట్ యాక్సెప్టెంట్ కంటిన్యూస్. ఈ ఎంగేజ్మెంట్ యాక్సెప్టెంట్ కంటిన్యూస్ చేసే ముందు ఆ ప్రాక్టీషనర్ అనేవాడు ఎంగేజింగ్ పార్టీతో అగ్రి అవ్వాల్సిన పాయింట్స్ అనమాట. ఇవి ఏమేమి ఉన్నాయి మళ్ళీ చూడండి. ఇంటెండెడ్ యూజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క రెస్ట్రిక్షన్స్, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఐడెంటిఫికేషన్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రాక్టీషనర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్లో మళ్ళీ 4 పాయింట్స్ ఉంటాయి. అంటే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం యాక్సెప్టబుల్లా కాదా, నెక్స్ట్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, తర్వాత అక్యురసీ కంప్లీట్నెస్ ఆఫ్ రికార్డ్స్, జడ్జ్మెంట్స్ నీడెడ్ బై రెస్పెక్ట్ నీడెడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ రిపోర్ట్ అది. నెక్స్ట్ ప్రాక్టీషనర్ షాల్ రికార్డ్ అగ్రీ టర్మ్స్ ఇన్ ఎంగేజ్మెంట్ లెటర్ ప్రియర్ టు పర్ఫార్మ్ ది ఎంగేజ్మెంట్. సో ఈ పాయింట్స్ అన్ని మనోడు రికార్డ్ చేసుకొని అగ్రి అయిన తర్వాత ఈ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకేనా. దీన్ని నేను మామూలుగా చూశాను, ఎలా ఇచ్చినారంటే జనరల్ లెటర్ లాగే ఉంటుంది, ఇది 2 అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక్కో పాయింట్ కన్సిడర్ చేసి దాంట్లో వీటిలో కీ పాయింట్ ఏంటి అని చెప్పి ఒకటి పారాలాగా రాస్తున్నారు. సో దాని బేసిస్ ఎవ్రీ పాయింట్ కన్సిడర్ చేసుకొని కింద లాస్ట్లో సేమ్ అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇది ఎంగేజ్మెంట్ లెటర్ అని చెప్పి పెట్టుకున్నారన్నమాట. యాక్చువల్లీ ఇది మనం సెర్చ్ చేసుకుంటే మన గూగుల్లో కూడా దొరుకుతుంది, ఆ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ది ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు దాకా బిఫోర్ పర్ఫార్మింగ్ ది ఎంగేజ్మెంట్ మనం ఏమేమి కన్సిడర్ చేయాలని చెప్పి చూసాం. ఇప్పుడు పర్ఫార్మింగ్ ది ఎంగేజ్మెంట్ డ్యూరింగ్ ద ప్రొసీజర్స్ ఏం చేయాలి అని చూడాలి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే అప్టైనింగ్ అండర్స్టాండింగ్, ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది యాక్సెప్టబుల్లా కాదని ఫస్ట్ ఆ 2 పాయింట్స్ చెక్ చేయాలి. ఓకేనా. చదువుదాం ఇప్పుడు. ప్రాక్టీషనర్ షాల్ అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్స్ టు పర్ఫార్మ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్. Entities, business and operations, including accounting system and records, applicable financial reporting framework, including its application in entities industry. So applicable ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్కి ఏంది, ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం ఉంటుంది, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉంటుంది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెపరేట్గా ఉంటుంది. సో దానికి సెపరేట్గా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటో చూసుకోవాలి. ఓకేనా. ఇంకోటి బిజినెస్ అండ్ ఆపరేషన్స్, నార్మల్గా దాని ఒక అకౌంట్ సిస్టమ్స్ అండ్ రికార్డ్స్ ఏంటని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్. సో దీన్ని నేను ఒక ఫ్లో చార్ట్ లాంటివి చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ కంపైల్ అని రాసుకోండి, దాని కింద యారో పెట్టి డిస్కస్, దాని కింద యారో పెట్టి రీడ్ బిఫోర్ కంపైల్. ఓకేనా. దాని కింద యారో పెట్టి ఇన్కంప్లీట్ డాక్స్ క్వశ్చన్ మార్క్, అంటే ఇన్కంప్లీట్ డాక్స్ అయితే మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయాలి ఏమని, కంప్లీట్ డాక్యుమెంట్స్ అని ప్రొవైడ్ చేయాలి. సరే ఓకే, ఇన్కంప్లీట్ డాక్స్ క్వశ్చన్ మార్క్ పెట్టినారు కదా, మళ్ళీ దాని కింద యారో పెట్టి రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని పెట్టండి. దాని కింద యారో పెట్టి ఇఫ్ నాట్ ప్రొవైడెడ్, మళ్ళీ దాని కింద యారో విత్డ్రా అండ్ ఇన్ఫార్మ్ ద రీజన్స్. ఇది ఫ్లో. ఓకేనా. సో ఇది మీ ఫ్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు చదివే చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ప్రాక్టీషనర్ షాల్ కంపైల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. సో ఫస్ట్ కంపైల్ చేయాలి, రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకొని అండ్ మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ ఏమైనా ఉంటే కన్సిడర్ చేసి కంపైల్ చేయాలి. ఫస్ట్ కంపైల్ వర్డ్. నెక్స్ట్ ప్రాక్టీషనర్ షాల్ డిస్కస్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ విత్ మేనేజ్మెంట్. సో ఈ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం మేనేజ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ ముందు డిస్కస్ చేయాలి ఈ పాయింట్స్ అనేవి. ఓకే. నెక్స్ట్ ప్రియర్ టు కంప్లీషన్ ప్రాక్టీషనర్ షాల్ రీడ్ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, రీడ్ బిఫోర్ కంపైల్ అని చెప్పాను, అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రియర్ టు కంపైలేషన్ ప్రాక్టీషనర్ షాల్ రీడ్ ద కంపైల్డ్ డాక్యుమెంట్స్ అని అంటున్నాడు. ఓకే. ఇఫ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్అక్యురేట్, ప్రాక్టీషనర్ షాల్ రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఆర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకేం చెప్పాను, ఇన్కంప్లీట్ డాక్స్ అని చెప్పి రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని పెట్టాను. ఓకేనా. అలాగే ఇప్పుడు చూడండి, ఇఫ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్లీట్ ఆర్ ఇన్అక్యురేట్గా కానీ ఉంటే మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయాలి టు ప్రొవైడ్ కంప్లీట్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, ఇఫ్ నాట్ ప్రొవైడెడ్
విత్డ్రా అండ్ ఇన్ఫార్మ్ ద రీజన్స్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇఫ్ ప్రాక్టీషనర్ ఇస్ అనేబుల్ టు కంప్లీట్ ఎంగేజ్మెంట్ బికాస్ మేనేజ్మెంట్ ఫెయిల్ టు ప్రొవైడ్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్, ఈ షల్ విత్డ్రా ఫ్రమ్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్ఫార్మ్ మేనేజ్మెంట్ అబౌట్ రీజన్స్ ఫర్ విత్డ్రాయింగ్. ఏం చెప్పాను, అదే కదా చెప్పాను. ఇన్ కేస్ కానీ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు ది ప్రాక్టీషనర్, విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ అండ్ ఇన్ఫార్మ్ ది మేనేజ్మెంట్ అబౌట్ ది విత్డ్రాల్ విత్ రీజన్స్. అయిపోయిందిగా. సో అదే ప్రాసెస్, కంపైల్, డిస్కస్, రీడ్ బిఫోర్ కంపైల్, inaccurate incomplete docs, request the management, if management failed, withdraw and inform reasons. So this is the process. Okay, next, amendments. In case if compiled financial statement, financial information ki even amendments ane needed unna leda ela check cheyali chustam. If practitioner becomes aware during the course of engagement that compiled financial information does not adequately describe applicable financial reporting framework, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది యాక్సెప్టబుల్గా లేదు అనుకున్నప్పుడు, అమెండ్మెంట్స్ టు కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నాట్ బీయింగ్ మెటీరియల్లీ మిస్స్టేటెడ్. సో ఇక్కడ మనోడు ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఏం ఎన్ష్యూర్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ ఏం చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటి ఒక అమెండ్మెంట్స్ చేయాలి. ఎందుకు, ఫర్ నాట్ బీయింగ్ మెటీరియల్లీ మిస్స్టేటెడ్, అంటే మెటీరియల్గా మిస్టేట్ అవ్వకుండా ఉండడానికి ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనే దానికోసం దాన్ని మనం అమెండ్ చేయాలి. ఆర్ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అదర్వైజ్ మిస్లీడింగ్. సో అదేంటంటే అటు మెటీరియల్ మిస్టేక్ అవ్వకూడదు, ఇటు మిస్లీడింగ్ అవ్వకూడదు. సో రెండింటి కోసం అని చెప్పి ఎయిదర్ ఆఫ్ ది కేస్, ఏ కేసులో అయినా సరే ఏం చేయాలి, ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనే దానికి అమెండ్మెంట్స్ అనేవి చేయాలి. సో అది పాయింట్ చెప్తున్నాడు. నెక్స్ట్, హీ షల్ ప్రపోజ్ అప్రాప్రియేట్ అమెండ్మెంట్స్ టు ద మేనేజ్మెంట్. సో అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ నాట్ బీయింగ్ మెటీరియల్ మిస్టేక్ ఆర్ అదర్వైజ్ నాట్ మిస్లీడింగ్, ఆ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్కి ప్రాక్టీషనర్ వాడు చెప్పాలి. Next, if management declines to make appropriate amendments, he shall withdraw from engagement and inform management about reasons for withdrawing. Same పైన వచ్చిన పాయింటే. ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఆడిటర్ మేనేజ్మెంట్ చెప్పాడో, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. మేము చేయమని కంపైల్ చేయమని చెప్పి చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం, ఫైన్ మీరు చేయకపోతే మేము ఏం చేస్తాను, ఎంగేజ్మెంట్ విత్డ్రా అయిపోతాను. అండ్ మేనేజ్మెంట్కి ఏంటంటే ఆ విత్డ్రాయింగ్ యొక్క రీజన్స్ అని మెన్షన్ చేసి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ విత్డ్రాల్ ఇస్ నాట్ పాసిబుల్, హీ షల్ డిటర్మిన్ ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ విత్డ్రాల్ అనేది పాసిబుల్ కాకపోతే ప్రొఫెషనల్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కన్సిడర్ చేసి ఆ విధంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. సో దీస్ ఆర్ ది అమెండ్మెంట్స్. నెక్స్ట్, అక్నాలెడ్జ్మెంట్. Practitioners shall obtain acknowledgement from management that they have taken responsibility for final version of compiled financial information. సో ఏంటంటే అప్రాప్రియేట్ రెస్పాన్స్, అట్మోస్ట్ కేర్ అని తీసుకున్నారు లేదా ఈ ఫైనాన్షియల్ వర్షన్ అనేది ప్రిపేర్ చేయడానికి ఆఫ్ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి. ఎవరు, ప్రాక్టీషనర్. ఓకేనా. సో ఇది ఎలా ఉంటుందంటే పర్ఫార్మింగ్ ద ప్రొసీజర్స్ ఫర్ ఎంగేజ్మెంట్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా 4 పాయింట్స్గా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది క్లియర్గా ఏం కనపడదు ఇక్కడ, బట్ ఎలా ఉంటుంది ఫాలో అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒకటేసారి పర్ఫార్మ్ ద ఎంగేజ్మెంట్ అని అడగడు. రికార్డ్స్ డాక్యుమెంట్స్ గురించి అడగచ్చు, అమెండ్మెంట్స్ కూడా అడగచ్చు, లేదా మొత్తం కలిపి సమ్మరీగా రాయమని చెప్పి అడగచ్చు. సో అందుకని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను. నేను మ్యాక్సిమం ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో సెట్ చేస్తాను టెలిగ్రామ్ అనేది. దాంట్లో అది కూడా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుందిగా, మామూలుగా మన స్టడీ గ్రూప్స్ అనేవి ఉంటాయి టెలిగ్రామ్స్లో. దాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు ఈ May 25 రిలేటెడ్ అతుల గర్వాల్ కాన్సెప్ట్ నోట్స్ అనేది. మీరు అక్కడ తీసుకొని ఉంటారు. ఇన్కేస్ లేదు అంటే నేను నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా నేను రాసిన నోట్స్ యొక్క PDFs అండ్ ఈ అతుల గర్వాల్ కాన్సెప్ట్ బుక్ May 25 ఎడిషన్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ప్రాక్టీషనర్ రిపోర్ట్ సేమ్ మనం అనుకున్న విధంగా రాస్తాము. మీరు ఇది ఫస్ట్ టైం కానీ వీడియో కానీ చూస్తుంటే, ఈ వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మీకు అర్థం కాదు నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను. మీరు 800 సిరీస్ కానీ వెళ్ళారంటే 800 చెప్పున్నాను ఈ రిపోర్ట్ అనేది మనం ఎలా రాసుకుంటే సరిపోతుంది అని చెప్పి. ఓకేనా. అందుకోసం మేము ప్రతి స్టాండర్డ్లో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, డాక్యుమెంటేషన్. Practitioners shall include following in engagement documentation: significant matters arising during engagement and how these matters were addressed. సో మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తాను సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ద్వారా. సో ఆ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ద్వారా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవైతే అరేజ్ అయ్యాయో అండ్ హౌ దీస్ మ్యాటర్స్ ఫర్ ఈ మ్యాటర్స్ అనేవి అన్ని వైల్ అసిస్టింగ్ ది ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్, ఈ మ్యాటర్స్ అన్ని ఎలా అక్కడ మనం అడ్రస్ చేసాం అనేది పాయింట్. ఓకేనా. అది డాక్యుమెంట్ చేయాలి. నెక్స్ట్, రికార్డ్ ఆఫ్ హౌ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రీకన్సైల్స్ విత్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. సో ఇదేంటంటే ఆ రికార్డ్స్, డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మనం కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేస్తాం కదా. సో దీనికి ఏ డీవియేషన్, నథింగ్ బట్ మెటీరియల్ మిస్టేక్ కాకుండా అండ్ మిస్లీడ్ కాకుండా రికార్డ్స్ అనేవి కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్తో మ్యాచ్ అవుతుందా లేదా, అగ్రీ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, కాపీ ఆఫ్ ఫైనల్ వర్షన్ ఆఫ్ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టీషనర్ రిపోర్ట్.
సో ఈ కాపీ ఆఫ్ ఫైనల్ వర్షన్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మేనేజ్మెంట్ ప్రిపేర్ చేస్తారు. నాకు నా అక్నాలజ్మెంట్ తీసుకున్నాక ఆ రిపోర్టు అండ్ ప్రాక్టీషనర్ రిపోర్ట్, మన ప్రాక్టీషనర్ ఇచ్చే రిపోర్ట్ కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. ఇన్ ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీషనర్ మే ఆల్సో ఇంక్లూడ్ కాపీ ఆఫ్ ఎంటిటీస్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ దట్ ద ప్రాక్టీషనర్ యూజ్ టు పర్ఫామ్ కంపైలేషన్. సో ఈ పైన చెప్పిన 3A కాకుండా మన ప్రాక్టీషనర్ ఇంకేదైనా లైక్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ హీ యూజ్ టు అసిస్ట్ ది మేనేజ్మెంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ కంపైలేషన్ ఇన్ఫర్మేషన్, అవి కూడా మనోడు ఏంటంటే కావాలని డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఫైనల్ ఎంగేజ్మెంట్ ఫైల్ షుడ్ బి అసెంబుల్డ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రిపోర్ట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. సో ఇదేంటంటే అమెండ్మెంట్స్ ఏమన్నా కానీ ఉంటే ఆన్ ఎ టైమ్లీ బేస్ అనేది ఫైనలైజ్డ్ ఎంగేజ్మెంట్ ఫైల్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. సో అదో పాయింట్. సో ఇంతటితో SA 4410 అయిపోయింది. బట్ ఇంకొక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం SA 3420 చూసాం. ఏంటది? ప్రొఫార్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఫోర్కాస్ట్, ప్రొజెక్షన్ అది చూసాం కదా. అది ఏంటంటే అది ఆ ఎంగేజ్మెంట్కి ఏంటంటే మనం ఏం చేస్తాం, SA 3420 ప్రకారం చేస్తాం, ఆడిట్ చేస్తాం. బట్ వైల్ ప్రిపేరింగ్ అంటే అదే ఈ ప్రొఫార్మా ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయాలన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, SRS 4410 వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఎలా అంటే ఈ ప్రొజెక్షన్ ఆర్ ఫోర్కాస్ట్ మనం ఆడిట్ చేస్తున్నాం. ఆడిట్ చేసేటప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా మనం SAE అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఆన్ 3420 అయిపోతుంది. ఏంటిది, మనం అక్కడ ఆ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. ఓకేనా, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో. బట్ అదే ప్రొఫార్మా ఫైనాన్షియల్ అనేది ప్రిపేర్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతాడు ఎగ్జామ్లో, ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అడిగాడు అనుకోండి, మనం ఏం రాసుకుంటాం, డైరెక్ట్గా వెళ్ళి SAE 3420 పోతే కొడేస్తాం. బట్ ఇట్ ఈస్ రాంగ్. వాడు అక్కడ ఆడిట్ అడుగుతున్నాడా, ప్రిపరేషన్ అడుగుతున్నాడు చూసుకోవాలి మనం. ప్రిపరేషన్ ఆఫ్ ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, SRSకి వచ్చేస్తుంది, 4410కి వస్తుంది స్టాండర్డ్ అనేది. బికాస్ ఇక్కడ మనం అసిస్ట్ చేస్తున్నాం మేనేజ్మెంట్కి ప్రిపరేషన్ ఆఫ్ దోస్ ప్రొజెక్షన్స్ ఆర్ ఫోర్కాస్ట్ అయినా కానీ. ఓకేనా. అలాగే రిపోర్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ SA 810, ఇది కూడా మనం ఏం చేసాం, ఆడిట్ అనేది చేస్తున్నాం. అక్కడ రిపోర్టింగ్ ఆన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్నాడు, ప్రిపరేషన్ లేదు. సో ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్నాడు అనుకోండి, SRS 4410కి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకేనా. అండ్ ఇంకో పాయింట్, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ SAE 3400 ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో సారీ ప్రొఫార్మా అంటే ఏంటంటే ఇదే పాయింట్ 1 year బ్యాక్ జరుగుంటే ఆ పాయింట్. ఓకే, ఇదే ఇన్ఫర్మేషన్ 1 year బ్యాక్ జరుగుంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అది పాయింట్. సారీ. అండ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మాత్రం ప్రొజెక్షన్స్ అది వస్తుంది అనమాట. ఓకేనా. అది కూడా ఆడిట్ అనుకోండి, SAE 3400కి వెళ్తాం. బట్ అదే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, SRS 4410కి వస్తాం. ఓకేనా. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఆడి ప్రిపరేషన్ అడుగుతున్నాడు, ఆడిట్ అడుగుతున్నాడు చూసుకోవాలి. ఏ మాత్రం మార్చి చేసినా కానీ మొత్తం డమాలే, మొత్తం పోతుంది. ఓకేనా. సో ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కూడా ఒక రిపోర్ట్ ఉంటుంది, అయిపోతుంది. ఆ రిపోర్ట్ అని కూడా ఉంటుంది, నాకు చెప్పాను కదా, చూసుకుని సరిపోతుంది. సో ఇంత తర్వాత SRS 4400 సిరీస్ సమాప్తం. సో నెక్స్ట్ మనం SRE ఒకటి ఉంది మనకి పెండింగ్ 2000 సిరీస్, అదొకటి కూడా మేబీ ఈ వీకెండ్ లోపు క్లియర్ చేసేస్తాను, అయిపోతుంది. దాని తర్వాత ఒకతను ప్రొఫెషనల్ ఎథిక్స్ అడిగాడు. సో బ్రో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను బ్రో, ఎందుకంటే ఇంకా 200 సిరీస్ ఉంది అండ్ 500 సిరీస్ కూడా ఉంది. బట్ ఆ రెండిట్లో ఏం చేస్తానంటే మనకి మేజర్గా ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ వరకు కవర్ చేసి నాతో క్యారో, దాని తర్వాత ప్రొఫెషనల్ ఎథిక్స్ రావడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఒక రెండు చాప్టర్స్ కూడా చేయాలి బ్రో. ఏంటంటే ఇది NBFC, బ్యాంకింగ్ అండ్ ఇది ఉంది SDG ఉంది కదా, అవి ఆ త్రీ సెపరేట్ చాప్టర్స్ కూడా యాడ్ చేయాలి దీంట్లో చెప్పాలి. అందువల్ల కొంచెం టైమింగ్ గురించి ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం చేస్తాను బ్రో. ఓకేనా. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ.